యానాం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఆరోసారి విజయం తథ్యమన్నారు. మద్యం డబ్బు పంపిణీ జరిగిందన్నారు. గత 5 ఎన్నికల్లో ఒక్క రూపాయి పంచలేదన్నారు. ఈసారి పంపిణీ చేయలేనని చెప్పలేనన్నారు. ఏది ఏమైనా తాను ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం ఖాయమన్నారు. మెజార్టీ మాత్రం బూల్ లెవెల్ అంచనా తర్వాత ప్రకటిస్తానన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్ శాతం మాత్రం తనకు అనుకూలంగా మారిందన్నారు. మహాశయులకు అందరికీ కూడా మీ ద్వారాగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు జరిగిన ఎలక్షన్లో చాలా దగ్గరగా 95% పోలింగ్ జరిగింది. ఈ 95% కూడా ప్రజలు చాలా సంతోషంగా వచ్చి ఓట్లు వేశారు. నాకు 30 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు ఇప్పటికీ 30 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ పోటీ చేస్తున్నాను. మల్లాడి కృష్ణారావు పరిపాలన కావాలి అని మెజార్టీ ప్రజలు అనుకోవడం, దాన్ని ఈ విధమైన ప్రేమాభిమానాలు చూపించడానికి ముఖ్య కారణం. ఇప్పటి వరకు 5 సంవత్సరాల్లో చేసిన ప్రజాప్రతినిధిగా చేసిన అతను కూడా ఎక్కడా కూడా ప్రజల్ని ఆకట్టుకునేలా కానీ ప్రజలకి మంచి చేయడం కానీ ఏదీ చేయకపోవడంతో నా మీద ప్రేమ పెరగడానికి అదొక కారణం. ఈ ఎలక్షన్లో నన్ను ప్రజలు మరలా 6వసారి యానం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిపించారని మీ ద్వారాగా తెలియజేస్తున్నాను. ఎప్పుడూ కూడా నేను బూత్ వైజ్గా నాకుండే కాలిక్యులేషన్స్ నాకు ఉంటాయి. క్యాస్ట్ వైజ్గా కాలిక్యులేషన్ చేసుకుంటాను, బూత్ వైజ్గా చేసుకుంటాను. ఎలక్షన్ రోజుని ఎలా పనిచేశారో దాన్ని బట్టి నేను చూసుకుంటాను. నా కార్యకర్తలు కానీ ఓటర్స్ కానీ ఇప్పుడు వరకు ఎప్పుడు కూడా నా ఎలక్షన్లో ఎప్పుడు ఒక ఇంచు కూడా ఫెయిల్ అవ్వలేదు. ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వలేదు. ఎంత మనకు ఓట్లు వస్తాయి, వాళ్ళకి ఎంత వస్తాయి అనేది కూడా నేను కాలిక్యులేషన్ నాకు ఉంటాయి.